హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుణదల ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 3 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుణదల ప్రైమ్ లొకేషన్లో సెయింట్ జాన్ స్కూల్ దగ్గర మనకి ఎన్టీఆర్ కాలనీలో ఈ అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది మనకి థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1400 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. అలాగే 36 గజాలు అనేవి అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట. దీంట్లో మనకి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో ఫ్లాట్లో అయితే ఎంటర్ అవుదామండి. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం అనేది ఇచ్చారనమాట. సో చూడొచ్చు మీరు, ఎదురుగానే మనకి కబోర్డ్ వర్క్ తోటి టీవీ యూనిట్ అనేది ఇచ్చారండి. సో చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్ కెరీర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట. అలానే విండో కూడా ఇచ్చారండి. సో చూడొచ్చు, హాల్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. సో ఇప్పుడు మనం డైనింగ్ స్పేస్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఇక్కడ మనకి కబోర్డ్ వర్క్ అయితే చేశారు, అలాగే వాష్ బేసిన్ కూడా ఇచ్చారండి. అలాగే మనకి పక్కనే సిపివిసి స్లైడింగ్ విండో కూడా ఉందన్నమాట. ఇది మనకి ఓపెన్ కిచెన్ అండి. చూడొచ్చు, మోడ్యులర్ కబోర్డ్ వర్క్ తోటి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం బెడ్రూమ్ స్పేస్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అనమాట. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. అలానే వుడ్ వర్క్ అయితే చేశారనమాట అండి. మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారు. దాంతోపాటు మనకి స్టిక్కర్ వర్క్ కూడా చేయించారండి, మంచి క్లాస్ డిజైన్స్ తోటి. అలానే క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేశారనమాట. సో పక్కనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ చేశారు. అలాగే గోల్డ్కి పవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చారండి. సో చూడొచ్చు మీరు, బాత్రూమ్ స్పేస్ అంతా కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ చూడొచ్చు, కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. అలాగే వాల్స్ అన్నీ కూడా మంచి కలర్ఫుల్ వాల్ పేపర్ అనేది, అలాగే మంచి సీలింగ్ వర్క్ అయితే చేశారనమాట. క్లాస్ డిజైన్స్ తోటి మోడ్యులర్ కబోర్డ్ వర్క్ కూడా చేసిందండి. అసలు మనం దగ్గరుండి ఏ విధంగా అయితే కట్టించుకుంటాం అదే విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. సో చూడొచ్చు మీరు, బెడ్రూమ్ స్పేస్ అనేది 6x6 బెడ్ వేసిన ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట అండి. సో ఇదంతా కూడా మనకి బాల్కనీ స్పేస్ అనమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సో మనకి ఎదురుగానే గ్లాస్ ఫ్రేమింగ్తో స్టీల్ రైలింగ్ అనేది ఇచ్చారండి. సో చూడొచ్చు, వ్యూ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ మనకి. అలానే ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. మరి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఇదంతా కూడా మనకి కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. అలానే వాల్స్ అన్నీ కూడా మంచి కలర్ఫుల్ వాల్ పేపర్ అయితే ఇచ్చారనమాట. అలానే మోడ్యులర్ కబోర్డ్ వర్క్ అయితే చేశారండి. ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్లో. అలాగే మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. అలాగే గోడకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. సో దీంట్లో కూడా మనకి వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారనమాట అండి. సో బాత్రూమ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 59,40,000 ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 75 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మంచి ఆఫర్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఈ ఆఫర్ ప్రైస్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. మనకి రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట. సో చూడొచ్చండి, దగ్గరుండి మనం ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటున్నాం అదేవిధంగా వీళ్ళు 3 బెడ్రూమ్ ఫ్లాట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. సో మనకి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. చాలా పెద్ద ఫ్లాట్ అనమాట అండి. మంచి రేటుకి సేల్కి అయితే వచ్చిందనమాట. సో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.